హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. సారీ గైస్, లాస్ట్ వీక్ అయితే అసలు అప్డేట్స్ లేవు, అందుకే వీడియో పెట్టలేదు. కానీ ఈ వీక్ మాత్రం చాలా మంచి అప్డేట్స్ వచ్చాయి. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ మంత్ రిలీజ్ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ జూలై 9th అమెజాన్ ప్రైమ్ అండ్ యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వీడియో ఆన్ డిమాండ్ లోకి రాబోతుంది. అంటే మూవీ చూడాలంటే డబ్బులు కట్టాలి. అండ్ ఆగస్టు 27 కి 4K అల్ట్రా హెచ్డి, బ్లూరే అండ్ DVD ప్రింట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2000లో రిలీజ్ అయిన గ్లాడియేటర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ మూవీ రాబోతుంది కదా. ఈ సీక్వెల్ మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్ అనేది జూలై మంత్ మధ్యలో రిలీజ్ అవుతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్రాంచైజ్ నుంచి ఇంకొక స్పిన్ ఆఫ్ సిరీస్ రాబోతుంది. ఆ సిరీస్ పేరు ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. రీసెంట్లీ ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది ఐర్లాండ్ లో స్టార్ట్ అయింది. అండ్ ఇది ఈ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ లో నెక్స్ట్ రాబోయే గాడ్జిలా అండ్ కాంగ్ మూవీ మార్చ్ 26, 2026 లో రిలీజ్ అవుతుందని WB వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ WB వాళ్ళు డ్యూన్ మెసాయా అంటే డ్యూన్ 3 మూవీ 2026 లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. కానీ ప్రీవియస్ గా డైరెక్టర్ డెనిస్ విలిన్యూవ్ డ్యూన్ 3 కంటే ముందు న్యూక్లియర్ వార్ గురించి ఒక మూవీ తీస్తా అని చెప్పుకొచ్చారు. కానీ రీసెంట్లీ తన ఒపీనియన్ మార్చుకొని ఫస్ట్ డ్యూన్ 3 మూవీ కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. ఈ డ్యూన్ 3 మూవీ డిసెంబర్ 18, 2026 లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2022 లో వచ్చిన మేఘన్ అనే హారర్ మూవీకి ఇప్పుడు స్పిన్ ఆఫ్ గా సోల్మేట్ అనే ఒక మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ జనవరి 2, 2026 లో థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేవిడ్ ఫించర్ అనే ఒక డైరెక్టర్ డెనిస్ కెల్లీ అనే ఒక రైటర్ తో కలిసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అమెరికన్ వర్షన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ రీమేక్ ని డెవలప్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంటే కొరియన్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ ని అమెరికన్ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ రీమేక్ చేస్తారన్నమాట. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్క్విడ్ గేమ్ రీమేక్ అవసరం అంటారా లేదంటారా? కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి WB వాళ్ళు డైరెక్టర్ డోగ్ లేమన్ ని ఎడ్జ్ ఆఫ్ టుమారో మూవీకి సీక్వెల్ ఎప్పుడు తీస్తామని కన్సిస్టెంట్ గా అడుగుతున్నారంట. కానీ ఈ డైరెక్టర్ మాత్రం సీక్వెల్ మూవీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ ఈ డైరెక్టర్ WB వాళ్ళు అలా అడుగుతుంటే దాన్ని ఒక కాంప్లిమెంట్ లా భావిస్తున్నారంట. అండ్ టామ్ క్రూజ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సెకండ్ మూవీ ఇంతలా డిలే అవ్వడానికి కారణం చాలా సార్లు రైటర్స్ చేంజ్ అవ్వడం, టామ్ క్రూజ్ అండ్ ఎమిలీ బ్లంట్ వీళ్ళిద్దరూ బిజీ ఉండటమే దీనికి రీజన్ అని తెలిసింది. కానీ ప్రెజెంట్ టామ్ క్రూజ్ న్యూ మూవీస్ అండ్ ఫ్రాంచైజెస్ లో నటించడానికి WB వాళ్ళతో డీల్ సైన్ చేశాడు కాబట్టి మేబీ త్వరలో ఎడ్జ్ ఆఫ్ టుమారో సీక్వెల్ మూవీ డెవలప్మెంట్ లోకి రావచ్చు అని న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జానథన్ మేజర్స్ అసాల్ట్ కేసులో ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అతను 1 year పాటు కౌన్సిలింగ్ తీసుకోవాలి అని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. దాంతో అతని కెరియర్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ప్రెజెంట్ జానథన్ మేజర్స్ మెర్సీలేస్ అనే ఒక మూవీలో మెయిన్ లీడ్ గా నటించబోతున్నాడు. అండ్ ఈ మూవీని మార్టిన్ విలెన్యూవ్ అనే డైరెక్టర్ తీస్తున్నారు. ఇతను డ్యూన్ మూవీ డైరెక్టర్ అయిన డెనిస్ విలెన్యూవ్ వాళ్ళ తమ్ముడు. ఈ మెర్సీలేస్ మూవీ యొక్క షూటింగ్ దిస్ ఇయర్ ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ సినాప్సిస్ ఏంటి అంటే ఒక టాప్ CIA ఇంట్రాగేటర్ వాళ్ళ వైఫ్ ని ఒక మేల్ వోలెంట్ ఫోర్స్ చంపేస్తుందంట. దాన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నదే మూవీ యొక్క స్టోరీ. ఈ న్యూస్ తెలిసిన తర్వాత జానథన్ మేజర్స్ మళ్ళీ MCUలో క్యాంగ్ క్యారెక్టర్ ప్లే చేస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ ని మనం అతి త్వరలో చూడబోతున్నామని డైరెక్టర్ షాన్ లెవీ అయితే చెప్పుకొచ్చారు. When are we going to see season 5? What Netflix hasn't announced this I think that by the time people watch this, a little bit of an answer will be out there. అదేంటి, ఇతను డెడ్పూల్ 3 మూవీ డైరెక్టర్ కదా, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురించి ఈయనెందుకు చెప్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈయన ప్రీవియస్ గా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ ని డైరెక్ట్ చేశాడు. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 లో 6th ఎపిసోడ్ ని కూడా ఈయనే డైరెక్ట్ చేశాడు. అందుకే ట్రైలర్ గురించి చెప్పాడు. అండ్ ఈ సీజన్ 5 లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ వాటి టైటిల్స్ ఏంటి, వాటిని ఎవరు డైరెక్ట్ చేశారన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టైటిల్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎప్పుడైనా మార్చే ఛాన్సెస్ ఉన్నాయంట. రీసెంట్లీ సీజన్ 5 కి సంబంధించి చాలా సెట్ ఫోటోస్ అనేవి బయటకు వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే చేస్తున్నట్టున్నారు. నేనైతే సీజన్ 5 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ సీజన్ 4 అనేది October 17 కి రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ DCUలో గ్రీన్ ల్యాంటర్న్ సిరీస్ కి అఫీషియల్ గా గ్రీన్ లీడ్ చేశారు. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ యొక్క షూటింగ్ 2025 ఫస్ట్ క్వార్టర్ లో స్టార్ట్ అవుతుంది అని బ్యాట్మెన్ మూవీలో ఆల్ఫ్రెడ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాండీ సెర్కిస్ చెప్పుకొచ్చారు. అండ్ ఈ బ్యాట్మెన్ 2 మూవీ 2 October 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీక్ అయితే సూపర్ మ్యాన్ వీక్ అని చెప్పొచ్చబ్బా. ఎందుకంటే ప్రెసెంట్ సూపర్ మ్యాన్ మూవీ యొక్క షూటింగ్ అనేది ఓహియో సిటీలో జరుగుతుంది. అక్కడ పాపరాజీ వాళ్ళు వెళ్లి సూపర్ మ్యాన్ కి సంబంధించిన చాలా ఫొటోస్ ని లీక్ చేసి పడేశారు. ఈ ఇమేజెస్ లో సూపర్ మ్యాన్, మిస్టర్ టెర్ఫిక్, లూయిస్ లేన్, లెక్స్ లూథర్ ఇలా చాలా క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్స్ అనేవి లీక్ అయ్యాయి. కానీ జేమ్స్ గన్ మాత్రం దాన్ని ఒక ప్రమోటింగ్ స్ట్రాటజీగా మార్చుకొని తన మూవీని ప్రమోట్ చేసుకున్నారు. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా సరే ఈ సూపర్ మ్యాన్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ న్యూ సూపర్ మ్యాన్ సూట్ నచ్చలేదు అంటున్నారు, అండ్ క్లార్క్ కెంట్ లుక్స్ కూడా నచ్చలేదు అంటున్నారు, అండ్ హెన్రీ కేవిల్ సూట్ తో కంపేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ హెన్రీ కేవిల్ సూట్ బాగుంటుంది అండ్ హెన్రీ కేవిల్ బెస్ట్ సూపర్ మ్యాన్, కానీ న్యూ సూపర్ మ్యాన్ సూట్ కూడా బాగానే ఉంది అండ్ డేవిడ్ కారన్స్వెట్ కూడా సూపర్ మ్యాన్ గా బాగానే కనిపిస్తున్నాడు. నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అదేంటో తెలియదులే గానీ అందరూ హెన్రీ కేవిల్ బెస్ట్ సూపర్ మ్యాన్ అని ఇప్పుడు అంటున్నారు. స్నైడర్ వర్స్ టైంలో వీళ్ళందరూ ఏమైపోయారో నాకైతే అర్థం కావడం లేదు. అప్పట్లో హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ గురించి చాలా నెగటివిటీ ఉండేది. అరే అంతా అయిపోయి మొత్తం రీబూట్ చేశాక ఇప్పుడు బెస్ట్ అని అరిచి ఏం లాభం చెప్పండి. నాకు కూడా హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ అంటే ఇష్టం. నేను కూడా హెన్రీ కేవిల్ ని మిస్ అవుతున్నా, కానీ తప్పదు కదా, మొత్తం అయిపోయింది. సో మూవ్ ఆన్ అవ్వాలి అండ్ ఈ కొత్త సూపర్ మ్యాన్ కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే ఈ కొత్త సూపర్ మ్యాన్ తో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే ఈ మూవీని పక్కా చూస్తా. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ November 2న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విజన్ క్వెస్ట్ సిరీస్ యొక్క షూటింగ్ దిస్ ఇయర్ ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ సిరీస్ లో విజన్ ఫ్యామిలీ, విజన్ పిల్లలైన వివ్ అండ్ విన్ కూడా కనిపించబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్టర్ యాహ్యా అబ్దుల్ మాటిన్ మెయిన్ లీడ్ గా నటించిన వండర్ మ్యాన్ సిరీస్ యొక్క షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయినట్టు మార్వెల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు బ్లర్న్ ఫ్యాంటమ్ అనే ఒక సిరీస్ కోసం ఒక షో రన్నర్ ని వెతుకుతున్నారంట. అండ్ ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా టేలర్ స్విఫ్ట్ ని తీసుకుందామని మార్వెల్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు మూన్ నైట్ సీజన్ 2 తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ఈ సీజన్ 2 అనేది మిడ్ నైట్ సన్స్ మూవీకి చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ తో మిడ్ నైట్ సన్స్ మూవీని సెటప్ చేయబోతున్నారంట. అండ్ ఈ సీజన్ 2 లో మనం ఎక్కువగా జేక్ లాక్లీ పర్సనాలిటీని చూడబోతున్నామని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ 5 మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ డాక్టర్ స్ట్రేంజ్ గా రిటర్న్ అవబోతున్నాడని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ వాట్ ఇఫ్ సిరీస్ లో మనం చూసిన కెప్టెన్ కార్టర్ అండ్ కాహోరీ క్యారెక్టర్స్ అనేవి ఈ అవెంజర్స్ 5 మూవీలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ సోనీ వాళ్ళు లైవ్ యాక్షన్ మైల్స్ మొరాల్స్ స్పైడర్ మ్యాన్ ప్రాజెక్ట్ కోసం కాస్టింగ్ ని మొదలు పెట్టారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ అండ్ సోనీ వాళ్ళు కలిసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో వెనమ్ సింబియాట్ ని ఇంక్లూడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే వెనమ్ 3 మూవీ ట్రైలర్ లో ఉన్న ఈ సీన్ అనేది ఫ్యాన్స్ ని మిస్లీడ్ చేసే విధంగా ఉందంట. అండ్ ఫ్యాన్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. అందుకే ఇప్పుడు మార్వెల్ వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో వెనమ్ సింబియాట్ ని ఇంక్లూడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ వెనమ్ 3 మూవీలో నల్ క్యారెక్టర్ ని జస్ట్ మెన్షన్ చేస్తారంట. ఎందుకంటే ఒకవేళ ఈ వెనమ్ 3 మూవీ పెద్ద హిట్ అయితే ఈ వెనమ్ యూనివర్స్ కి పెద్ద విలన్ గా నల్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ కాబోతుందని యాక్టర్ జోసెఫ్ క్వీన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటంటే ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం అవుటర్ స్పేస్ లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ మొత్తం MCU మెయిన్ యూనివర్స్ అయిన 616 యూనివర్స్ లో కాకుండా ఆల్టర్నేట్ యూనివర్స్ లో జరుగుతుందని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ 1960s టైం పీరియడ్ లో జరుగుతుంది అని కెవిన్ ఫైగి చెప్పుకొచ్చారు. అండ్ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీలో కామిక్స్ నుంచి మల్టిపుల్ విలన్స్ ని చూపించబోతున్నారంట. అండ్ ఆ విలన్స్ కి స్మాల్ రోల్ ఉంటుందంట. మరి వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ మూవీకి సంబంధించి రీసెంట్లీ కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మూవీ ఎంత డిలే అవుతున్నా సరే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని మార్చలేదు. ఈ మూవీ November 7, 2025 కి రిలీజ్ అవబోతుంది. మేబీ ఈ రిలీజ్ డేట్ అనేది ఫ్యూచర్ లో మారొచ్చు. అండ్ ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో మియా గోత్ ఇంకా ఉంది, ఆవిడ్ని తీసేయలేదు. మేబీ ఆవిడ ఈ మూవీలో లిలిత్ క్యారెక్టర్ ప్లే చేస్తుందేమో. అండ్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ ని సమ్మర్ ఎండింగ్ కల్లా రీరైట్ చేసి డైరెక్టర్స్ కి పంపిస్తారంట. అండ్ ఈ మూవీ యొక్క టైం లైన్ వచ్చేసి 1920s టైం పీరియడ్ లో కాకుండా ప్రెసెంట్ డే లో సెటప్ అయి ఉండబోతుందంట. అండ్ ఇవి బ్లేడ్ మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రెసెంట్ డెడ్పూల్ 3 మూవీ రీషూట్స్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉందని డైరెక్టర్ షాన్ లేవీ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీ యొక్క టైం లైన్ వచ్చేసి డెడ్పూల్ 2 మూవీ జరిగిన 6 years తర్వాత జరుగుతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో వేడ్ విల్సన్ లవర్ అయిన వెనెస్సాకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడంట. అండ్ రీసెంట్లీ డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్ లో సెబర్ టూత్ కి వొల్వరిన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ వీళ్ళు మూవీ రిలీజ్ అయ్యే వరకు కొంచెం ఉచ్చాపుకొని స్పాయిలర్స్ ని రివీల్ చేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ టైంలో WB వాళ్ళు 30వ మూవీని ట్రైలర్స్ అండ్ ప్రోమోస్ లోనే చూపించారు. వీళ్ళు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అంటున్నాను. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన షాన్ లెవీ డెడ్పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ ని ఒకే స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తీయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని ఆయనైతే చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇది గనక జరిగితే థియేటర్స్ మాత్రం దద్దరిల్లిపోతాయి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. Until then, keep smiling, take care, bye bye.